హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. రెడీ అయ్యాను. ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? ఇగో వీడు ఉరుక్కుంటూ వస్తున్నాడు కదా, ఈ బుడ్డిగాడిది బర్త్డే. వీడికి బర్త్డే గిఫ్ట్ ఇప్పించడానికైతే తీసుకెళ్తున్నా. బర్త్డే అని మంచి హుషారు మీద ఉన్నాడు మావాడు. చూద్దాం ఎలాంటి బట్టలు సెలెక్ట్ చేస్తాడో, వాడికే వదిలేస్తాం. చూడు, నీకేది నచ్చిందంటే అది ఇది అది ఇది అని చూపిస్తున్నాడు. చూసారు కదా ఇక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నాడు వాడి బర్త్డే అని. ఎప్పుడు కేక్ కట్ చేద్దామని లాస్ట్కి అయితే వాడికి టీ షర్ట్ అయితే నచ్చింది అండ్ షార్ట్ తీసుకున్నాడు. సరిపోతుందో లేదో అని చెక్ చేసుకున్నాం ఒకసారి. ఇంకా టకటక వెళ్ళిపోతున్నాడు ఎప్పుడు కేక్ కట్ చేద్దామని. యాక్చువల్గా కేక్ ట్యాంక్ బండ్ దగ్గర కట్ చేద్దామని అనుకున్నాము, కానీ ఫుల్ వర్షము. మేము బయటికి వెళ్ళేది 9 o'clockకి. అప్పటికే ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా కేబుల్ బ్రిడ్జ్ దగ్గర కట్ చేద్దామని అయితే బయలుదేరాము. చూద్దాం అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో. మా వాడికి కార్ అంటే పిచ్చి. ఎప్పుడు వాళ్ళ నాన్న కార్ డ్రైవ్ చేసినా పోయి ఒళ్ళో కూర్చుంటాడు. ఇంకా కేబుల్ బ్రిడ్జి దగ్గర దుర్గం చెరువు దగ్గర అయితే కేక్ కట్ చేసాము. కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం వాడివి. ఇంకా ఏం చెయ్యలేక కార్ డిక్కీ తీసి వాడిని డిక్కీలో కూర్చోబెట్టి కేక్ అయితే కట్ చేపించాము. వీళ్ళిద్దరూ మా మరిది, మా సిస్టర్. మేమైతే కేక్ కట్ చేసేసాం. ఇంకా ఏం చేయలేక అంత వర్షంలో కేక్ కట్ చేసే టైంకి 10-10:30 అయితే అయిపోయింది. వీళ్ళు మా అత్తయ్య మామయ్య. చూసారు కదా సిటీ అంతా వర్షం వర్షం ఎలా పడుతుందో. ఎండాకాలము వర్షాకాలము కూడా అర్థం కావట్లేదు. ఓకే గాయస్, వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.